బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. 7 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదివే హాస్టల్ మెస్ ఛార్జీలను పెంచలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జీలతో పాటు స్కాలర్షిప్లను పెంచాలన్నారు. కొంతమంది అధికారులు గురుకుల పాఠశాలలను, హాస్టళ్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని, అలాంటి అధికారులు చిట్టా తీసి వారి పని పడతామని హెచ్చరించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 20% నుండి 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. సమాజంలో అసమానతలు ఉన్నాయి, అందరికీ అవకాశాలు దొరకటం లేదు. ఆ అవకాశాలు మనకు కలగాలని చెప్పి మేమందరం కూడా మీ అందరి అవసరాల కోసమే ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. ఆ అవసరాలు తీరే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, దానివల్ల మీరు మరింత చదువుకొని ఎదుగుతారు. మీరు ఎదిగితే ఏమవుతుంది, సమాజంలో ఉన్న అసమానతలు కూడా తొలగిపోతాయి. మామూలుగా చదువుకుంటే మనుషులను గుర్తించరు, చదువుకోకపోతే గుర్తించరు, చదువుకుంటే గౌరవంగా పలకరిస్తారు. అది మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతసేపు కృష్ణయ్య గారు ఎన్నో ఉదాహరణలు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే, ఈ చదువుకోకపోతే నాకు ఈ స్థాయి దొరికేది కాదు, స్థానం దొరికేది కాదు అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరినీ మేము కోరేది ఒకటే, మేము అడుగుతున్న డిమాండ్ న్యాయమైనదని చెప్పి మీరు కూడా ఒక మాట అనుకుంటే, మనసుల్లో నిర్ణయించుకుంటే, మేము అడిగే డిమాండ్ కూడా విలువ పెరుగుతుంది. ఈ డిమాండ్ సాధన కోసం మన అదృష్టం కొద్దీ మనం కొట్లాడి తెచ్చిన ప్రభుత్వమే ఇవాళ పార్టీనే అధికారంలో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థుల మెచ్చార్జీలను, కాలేజీ విద్యార్థుల మెచ్చార్జీలను 1500 నుంచి 3000 పెంచాలని, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెచ్చార్జీలు 950 నుంచి 7వ తరగతి వరకు 950, దాన్ని 1600 పెంచాలని, హై స్కూల్ విద్యార్థులకు 8 నుంచి దాదాపు 10 వరకు మొత్తం హాస్టల్ గురుకులాల మెచ్చార్జీలను 1800 పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర బీసీ యువజన సంఘం జీలపల్లి ఎన్జీఏ నాయకత్వంలో పెద్ద సమావేశం జరిగింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. హాస్టళ్లలో నాసిరకం భోజనం పెడుతున్నారు, విద్యార్థులు అనారోగ్యం పాలవుతారు. గురుకులాలలో ఇప్పటికీ 36 మంది చనిపోయారు, 800 మంది అస్వస్థతకు గురయ్యారు. సొంత భవనాలు లేక అనారోగ్య వాతావరణం ఏర్పడుతుంది. వెంటనే హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, మంచి భోజనం పెట్టి చదువుల వాళ్ళకు మంచిగా ఇన్స్పైర్ చేసి ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా జనగణన చేసి కులగణన జరిపి పంచాయతీరాజ్ రిజర్వేషన్లను కూడా 20% నుంచి 42% పెంచాలని, అదేవిధంగా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను 25% నుంచి జనాభా ప్రకారం 52% పెంచాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వంలోని కొందరు